Hello children, how are you? Today I am going to teach you the sentence and its kinds. Children, ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలన్నా చక్కగా రాయాలన్నా మనకు గ్రామర్ చాలా అవసరం. గ్రామర్లోని అంశాలన్నీ కూడా చక్కగా నేర్చుకోగలిగితేనే మనం చక్కగా మాట్లాడగలం, చక్కగా రాయగలం. అంటే ఇంగ్లీషు బాగా రావటానికి గ్రామర్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నది. కాబట్టి మీరు చక్కగా ఈ గ్రామర్ పాయింట్స్ నేర్చుకోండి. నేను ఇట్లాంటి వీడియోలు చేస్తూ ఉంటాను కాబట్టి ఈ వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కగా గ్రామర్ని నేర్చుకోండి. హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ బ్యాక్. Everyone must learn fundamentals of English grammar. Fundamentals are very important to learn English. So, today we are going to learn the sentence and its kinds. Dear children, English grammar అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ రాయాలన్నా ఇంగ్లీష్ గ్రామర్ యొక్క అవసరం చాలా ఉంది. ఇదే మనందరికీ తెలిసిందే, అవును కదా? ఈ వీడియోని సెంటెన్స్ తోటి మొదలు పెడదాం. డియర్ చిల్డ్రన్, అసలు సెంటెన్స్ అంటే ఏంటి? మన స్కూల్లో టీచర్లు చాలా సార్లు చెప్తా ఉంటారు, ఒక 2 సెంటెన్సులు రాయమనో, ఒక 2 సెంటెన్సులు మాట్లాడమనో అంటూ ఉంటారు. అసలు ఈ సెంటెన్స్లు అనేటువంటి ఏంటి? అసలు ఆ సెంటెన్స్ అంటే ఏంటిది? దాని మీనింగ్ ఏంటిది? దాని విషయాలు ఏంటి? దాంట్లో ఎన్ని భాగాలు ఉంటాయి? ఏవే రకాలు ఉంటాయి? ఇవి ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా వాడాలి అనేటువంటి విషయాలు ఇవాళ మనం నేర్చుకుందాం. ఓకే, మొదట సెంటెన్స్ అంటే ఏమిటో, దాని యొక్క డెఫినేషన్ ఏమిటో మొదట తెలుసుకుందాం. వాట్ ఈస్ సెంటెన్స్? ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఎక్స్ప్రెసెస్ ఏ కంప్లీట్ థాట్. సెంటెన్స్ అంటే వర్డ్స్ యొక్క సముదాయం, కొన్ని పదాల యొక్క కలయిక ద్వారా ఏర్పడి అది ఒక పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని మనం సెంటెన్స్ అంటాం. వర్డ్స్ ఎలా ఏర్పడతాయి మనకు తెలుసు. ఇంగ్లీష్లో ఉండేటువంటి లెటర్స్ ఉన్నాయి కదా, ఏ భాషలో అయినా పదాలు అనేటువంటివి ఆయా భాషలో ఉండేటువంటి అక్షరాల మూలంగా పదాలు ఏర్పడతాయి. పదాల కలయిక చేత సెంటెన్స్లు ఏర్పడతాయి. ఈ సెంటెన్స్లు అనేక కలవటంతో పారాగ్రాఫ్ ఏర్పడుతుంది. ఇట్లా సెంటెన్స్లు అనేటువంటివి వర్డ్స్ కానీ సెంటెన్స్ కానీ ముఖ్యమైనటువంటివి. అయితే ఈ మనం ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సెంటెన్స్ మాత్రము వర్డ్స్ యొక్క కొన్ని పదాల యొక్క కలయిక చేత ఏర్పడి ఒక కంప్లీట్ అర్థాన్ని ఇస్తే దాన్ని సెంటెన్స్ అంటాం. ఏ సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్ దట్ ఇట్ మే ఆర్ మే నాట్ హ్యావ్ అన్ ఆబ్జెక్ట్. ఒక వాక్యం అనేటువంటిది లో ఏముండాలి? కంపల్సరీ సబ్జెక్ట్ ఉండాలి, వర్బ్ ఉండాలి. ఒక్కోసారి ఆబ్జెక్ట్ ఉన్నా ఏం లేదు, లేకపోయినా ఏం లేదు, కానీ అది ఈ రెండిటి వల్ల కూడా ఒక పూర్తి అర్థాన్ని ఇస్తూ ఉన్నది. మనకు వాక్యంలో కంపల్సరీ ఒక సబ్జెక్టు వర్బ్ ఉండాలి. సబ్జెక్టు వర్బ్తో పాటు ఆబ్జెక్ట్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెంటెన్స్ యొక్క ఉదాహరణలు ఏమిటి? అసలు సింపుల్ ఉదాహరణలు చూద్దాం. మొదటి ఉదాహరణ, సీత రీడ్స్ అ బుక్. ఇందులో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉన్నాయన్న. ఏది సబ్జెక్టు, ఏది వర్బ్, ఏది ఆబ్జెక్ట్ అని చూసినప్పుడు చూడండి, సీత అండర్లైన్ చేసి ఎస్ అని పెట్టాం, రీడ్స్ అండర్లైన్ చేసి వి అని పెట్టాం, ఇక్కడ ఆ బుక్ అన్న దగ్గర ఓ పెట్టాం. సీత అనేటువంటిది సబ్జెక్ట్, రీడ్స్ అనేది వర్బ్, ఆ బుక్ అనేది ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ 3 పదాల యొక్క కలయిక చేత ఏర్పడ్డదే సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. సీత ఈజ్ రీడింగ్ ఏ బుక్. ఇది కూడా ఇక్కడ చూడండి, సీత ఈజ్ రీడింగ్ వర్బ్, ఆ బుక్ అనేది ఆబ్జెక్ట్. మరొక ఉదాహరణ చూద్దాం. సీత ఈజ్ రీడింగ్. సీత ఈజ్ రీడింగ్ అంటే సీత చదువుతున్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? సీత అనేది సబ్జెక్టు, ఈజ్ రీడింగ్ అనేది వర్బ్ కింద తీసుకుంటే ఆబ్జెక్ట్ లేదు. ఇక్కడ ఆబ్జెక్ట్ మనకు కనిపించడం లేదు. అంటే ఇంతకుముందు మనకు చెప్పినట్టు సెంటెన్స్ మస్ట్ హ్యావ్ ఏ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అన్నాం. సబ్జెక్ట్ సెంటెన్స్ అనేది సబ్జెక్ట్, వర్బ్ కంపల్సరీ ఉండాలి. ఆబ్జెక్ట్ ఉన్నా లేకున్నా అది కంప్లీట్ మీనింగ్ ఇస్తున్నది.
సీత ఇస్ రీడింగ్ అంటే మీనింగ్ వస్తున్నదా లేదా? వస్తుంది కదా. అట్లా అనమాట. కాబట్టి కంప్లీట్ మీనింగ్ ఇచ్చేటువంటి దాన్ని సెంటెన్స్ అంటారు. నెక్స్ట్, డియర్ చిల్డ్రన్, ఇప్పుడు మనము సెంటెన్స్ గురించి చదివేటప్పుడు సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అన్నాం. అసలు సెంటెన్స్ లో ఒక వాక్యంలో పదాల యొక్క అమరిక ఏ విధంగా ఉండాలి, సబ్జెక్ట్ ఎక్కడ రావాలి, వర్బ్ ఎక్కడ ఉండాలి, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలి అనేది చూసినప్పుడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది మనం మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు భాషలో మాట్లాడినట్టే ఇంగ్లీష్ భాష కూడా మాట్లాడుతూ ఉన్నాం. దాంతో తప్పులు పోతున్నాయి. ఈ సెంటెన్స్ స్టాండర్డ్ వర్డ్ ఆర్డర్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లో సెంటెన్స్ వర్డ్ ఆర్డర్ ఎట్లా ఉంటది? సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లా ఈ సీక్వెన్స్ లో ఉండాలి. సబ్జెక్ట్ ముందు రావాలి, వర్బ్ సబ్జెక్ట్ తర్వాత రావాలి, ఆబ్జెక్ట్ వర్బ్ తర్వాత రావాలి. ఈ మూడు ఈ సీక్వెన్స్ లో ఉన్నప్పుడే ఇంగ్లీష్ లో ఒక సరి అయినటువంటి కరెక్ట్ అర్థం వస్తూ ఉంటుంది. ఉదాహరణ చూద్దామా? ఎగ్జాంపుల్, విహారీ సింగ్స్ అ సాంగ్. విహారీ సింగ్స్ ఎ సాంగ్, విహారీ పాట పాడతాడు అన్నప్పుడు ఇందులో సబ్జెక్ట్ ఏది, వర్బ్ ఏది చూద్దాం. చూడండి, విహారీ అనేది సబ్జెక్ట్, సింగ్స్ అనేది వర్బ్, ఆ సాంగ్ అనేది ఆబ్జెక్ట్. ఇది వర్డ్ ఆర్డర్ ఇట్లా ఉండాలి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఇట్లా ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ రావాలి, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. అప్పుడు మాత్రమే దానిది ఇంగ్లీష్ లో సరి అయినటువంటి నిర్మాణం ఉన్నట్టు లెక్క. నెక్స్ట్, మరొక ఉదాహరణ చూడండి, వి ప్లే క్రికెట్. వి ప్లే క్రికెట్. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ ఏది? సహజంగా సబ్జెక్ట్ అనేది ఏదైనా వాక్యంలో ప్రతి వాక్యంలో మొదట వస్తుంది. ఆ సబ్జెక్ట్ తర్వాత ఏమొస్తుంది? ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వస్తుంది, వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ పద్ధతి ఉంటేనే అది సరి అయినటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇది సెంటెన్స్ లో వచ్చేటువంటి వర్డ్ ఆర్డర్ ఇట్లా ఉండాలి. ఇందులో ఏది ఒకటి అటు ఇటు అయినా దాని యొక్క అర్థం సరిగా ఉండదు, అర్థం మారిపోవచ్చు, లేకపోతే అది ఆ భాష అర్థం కాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఇప్పుడు చూడండి, ద సబ్జెక్ట్ కమ్స్ ఫస్ట్ ఇన్ సెంటెన్స్ బికాస్ ఇట్ మేక్స్ అవర్ మీనింగ్ క్లియర్. వెన్ రైటింగ్ అండ్ స్పీకింగ్, then the verb comes after the subject and the object comes after the verb. That's the most common order. Otherwise, a sentence that doesn't make sense. వాక్యం మొదట్లో ఉండేది సబ్జెక్టు అంటే సబ్జెక్టు మొదట్లో ఉండాలి, తర్వాత అది సబ్జెక్ట్ తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి, వర్బ్ తర్వాత ఏం రావాలి? ఆబ్జెక్ట్ రావాలి. అది చాలా వరకు కామన్ ఆర్డర్ అనమాట. చాలా వరకు ఇదే ఆర్డర్లో ఇంగ్లీష్లో ఉండేటువంటి సెంటెన్స్లు అన్నీ కూడా ఉంటాయి. అట్లా లేదనుకోండి, అది సరి అయినటువంటి అర్థాన్ని ఇవ్వదు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ చూద్దాం ఒకటి. దానికి ఉదాహరణ చూస్తేనే కాస్త అర్థమవుతుంది. విహారీ సింగ్స్ అ సాంగ్. ఇంతకుముందు చెప్పుకున్న ఉదాహరణ మళ్ళీ అదే చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ మొదట రావాలన్నాం, మొదట వచ్చింది. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? విహారీ అంటే చేసేవాడు, అంటే సబ్జెక్ట్ మొదట వస్తుంది. విహారీ ఏం చేస్తున్నాడు? సింగ్స్. విహారీ ఏం చేస్తున్నాడు? సింగ్స్. ఆ చేసే పని ఏంటిది? వర్బ్. సబ్జెక్ట్ తర్వాత వర్బ్ వచ్చింది కదా, వర్బ్ తర్వాత ఏం రావాలి? మనకు పైన చెప్పిన దాని ప్రకారం వర్బ్ తర్వాత చివరికి ఎప్పుడైనా ఆబ్జెక్ట్ వస్తుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడైనా చివరికి వస్తుంది. మరొక ఉదాహరణ చూద్దాం. ఇక్కడే రాశారు చూడండి, విహారీ ఆ సాంగ్ సింగ్స్. ఇక్కడే ఉంది వర్డ్ ఆర్డర్ ఎట్లా చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది, తర్వాత వర్బ్ ఉంది. యాక్చువల్గా ఏముండాలి? సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి కదా. ఇక్కడ ఎట్లా మారిపోయింది చూడండి, సబ్జెక్ట్ మొదట వచ్చింది, తర్వాత ఆబ్జెక్ట్ వచ్చింది, తర్వాత వర్బ్ వచ్చింది. దీంతో
అర్థం మారిపోతుంది. ఏంటిది? దీనికి మీనింగ్ లేదు. విహారీ ఆ సాంగ్ సింగ్స్ ఇంగ్లీష్లో సరి అయిన విధానం కాదు. ఇది ఇంగ్లీష్లో ఇట్లా ఉండదు. ఇది చూద్దాం. ఇట్లా ఉండకూడదు. ఇట్లా ఉంటే తప్పుడు అర్థం వస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? ఇంగ్లీష్లో సెంటెన్స్ ఆర్డర్ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే తెలుగుతో పోల్చి చూద్దాం కాబట్టి. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. ఇది స్టాండర్డ్ ఆర్డర్. ఇట్లా ఉండి తీరాల్సిందే. వర్బ్ పక్కన యాక్సిలరీ వర్బ్స్ వస్తాయి, తర్వాత ఇంకా ఆబ్జెక్ట్ అనేటువంటిది, తర్వాత ఇవన్నీ ఇంకా ఎన్ని వచ్చినా కూడా అసలు ఆర్డర్ అయితే సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ ఉండాలి. మన తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో ఎట్లా ఉంటుంది చూడండి, తెలుసా? తెలుగు సబ్జెక్ట్ సెంటెన్స్ ఆర్డర్ ఎట్లా ఉంటుంది? ఉదాహరణ చూడండి, నేను అన్నం తిన్నాను అంటాం. నేను అన్నం తిన్నాను. నేను అనేది సబ్జెక్టు, అన్నం అనేది ఆబ్జెక్టు, తిన్నాను అనేది వర్బ్. తెలుగుకి ఇంగ్లీష్కి తేడా ఉంది చూడండి. ఇక్కడ తెలుగులో అయితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఉంటుంది. తెలుగు సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బ్ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. చివరికి ఉన్న వర్బ్ మధ్యలోకి, మధ్యలో ఉన్న ఆబ్జెక్ట్ చివరికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంగ్లీష్లో నేను అన్నం తిన్నాను అని తెలుగులో చెప్తే ఇంగ్లీష్లో ఏం చెప్తారు? నేను తిన్నాను అన్నం. అంటే సబ్జెక్ట్ ఏమో ముందు ఉంటుంది, వర్బ్ నేను సబ్జెక్ట్, తిన్నాను వర్బ్. ఏం తిన్నావు? అన్నం తిన్నాను. ఆబ్జెక్ట్ చివరికి, నేను తిన్నాను అన్నం. అది ఆర్డర్లో ఇంగ్లీష్లో ఉంటుంది, అట్లా రాయాలన్నమాట. కానీ తెలుగులో మటుకు మనం సబ్జెక్ట్, కర్త, కర్మ, క్రియ అంటాం చూడండి, అట్లా అన్నమాట. సబ్జెక్టు, ఆబ్జెక్టు, వర్బు లాగా అందులో ఉంటుంది. ఇంగ్లీష్లో సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్ రూపంలో ఉంటుంది. ఈ వర్డ్ ఆర్డర్ మనము మర్చిపోవద్దు. ఏ చిన్న వాక్యాలు మాట్లాడినా, పెద్ద వాక్యాలు మాట్లాడినా ఈ ఆర్డర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోరాదు. ఏంటిది? మరొకసారి చూడండి, సబ్జెక్టు, వర్బ్, ఆబ్జెక్ట్. ఇది బేసిక్ థింగ్ అనమాట. ఇది మర్చిపోతే ఇక మనం ఇంగ్లీష్ వాక్యాలు మాట్లాడటము, రాయటము చేయలేము. ఎంత పెద్ద వాక్యాలు మాట్లాడాలన్నా, ఎంత పెద్ద ఉపన్యాసం చేయాలన్నా ఇది మన మనసులో మెదులుతూ ఉండాల్సిందే. పిల్లలు గుర్తుంది కదా? SVO ఏమనాలి? SVO ఆర్డర్. ఇది ఆర్డర్ అయితే అలాగా ఆర్డర్ ఒక్కసారి మారుతుంది. ఎట్లా మారుతుంది ఒక్కోసారి అంటే, ఆర్డర్ ఈజ్ చేంజ్డ్ వెన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ప్రశ్నలు వేసేటప్పుడు మాత్రం ఆర్డర్ కొంచెం చేంజ్ అవుతుంది. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అని ఉంది కదా, ఆ ఆర్డర్ మారుతుంది. ఎట్లా మారుతుంది చూద్దామా? ఓకే, ఒక ఉదాహరణ చూద్దాం. వి ఫాలో ద ఆర్డర్. ఖచ్చితంగా ఈ వర్డ్ ఆర్డర్ మనం ఫాలో కావాలి. ఎప్పుడు? ప్రశ్నలు వేసేటప్పుడు. ప్రశ్నలు వేసేటప్పుడు ఆర్డర్ ఎట్లుంటుందట చూడండి. యాక్సిలరీ వర్బ్ లేదా మోడల్ వర్బ్. యాక్సిలరీ వర్బ్స్ అంటే మళ్ళీ తెలుసు కదా, ఈజ్, వాస్, వర్, ఆర్, ఇట్లాంటి యాక్సిలరీ వర్బ్స్. మోడల్ వర్బ్స్ వస్తే షెల్, విల్, కుడ్, షుడ్, ఇట్లాంటి పదాలు వస్తే అవి మోడల్ వర్బ్స్ అవుతాయి. తర్వాత సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, వర్బ్, ఇట్లా. అంటే దీన్ని ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ 1. డస్ విహారీ సింగ్ ఏ సాంగ్? డస్ విహారీ సింగ్ ఏ సాంగ్. ఈ డస్ అనేటువంటిది ఏంది? యాక్సిలరీ వర్బ్. ఇక్కడ ఇచ్చాను చూడండి, ASVO ఆర్డర్ ఇది అనమాట. మనకి యాక్చువల్ ఆర్డర్ SVO కదా. ఇప్పుడు క్వశ్చన్ల మాటలోకి వచ్చినప్పుడు, క్వశ్చన్ అడిగేటప్పుడు, ప్రశ్న అడిగేటప్పుడు యాక్సిలరీ వర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది, తర్వాత వర్బ్ ఉంటుంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. చూడండి ఇంకొకటి, ఈజ్ విహారీ సింగింగ్. ఇక్కడ ఏమొచ్చింది చెప్పండి? యాక్సిలరీ వర్బ్. ఈజ్ అనేది యాక్సిలరీ వర్బ్, విహారీ అనేది సబ్జెక్ట్, సింగింగ్ అనేది వర్బ్. ఇక్కడ వితౌట్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండానే ఈజ్ విహారీ సింగింగ్, విహారీ పాడుతున్నాడా అన్నా. ఇది ఆబ్జెక్ట్ లేకుండా మనం ఏం చెప్పుకున్నాం? కంప్లీట్ సెన్స్ మీనింగ్ ఇవ్వాలంటే ఆబ్జెక్ట్ లేకున్నా కూడా అది అర్థాన్ని ఇస్తుంది అన్నాం. అట్లనే ఇక్కడ కూడా ప్రశ్నలో కూడా ఆబ్జెక్ట్ లేకుండానే మనం ప్రశ్నలు తయారు చేయవచ్చు. ఓన్లీ ప్రశ్నలో వచ్చినప్పుడు మాత్రమే వర్డ్ ఆర్డర్ కాస్త చేంజ్ అవుతున్నది, అది చూడాలి. యాక్సిలరీ వర్బ్ అనేటువంటిది ముందుకు వస్తున్నది, సబ్జెక్ట్ కంటే ముందుకు వస్తుంది.
ఈ విషయాన్ని మనం కాస్త గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, ఇక్కడ ఒక మీకు చిన్న ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. దీని మీద డూ దిస్ ఎక్సర్సైజ్, అరేంజ్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. వీటిని ప్రాపర్ గా ఆర్డర్ లో పెట్టండి. ఏంటి ఉదాహరణ? ఫస్ట్ వన్ స్పీక్ ఇంగ్లీష్ ఐ. వీటిని ఆర్డర్ లో పెట్టాలి. ఈ జంబులు ఉన్నాయి, ఇది తర్వాత మధ్యలోకి రావాలన్నా, ఇంగ్లీష్ అనేది ముందు రావాలన్నా, వెనక్కి రావాలన్నా అనేటువంటిది మనం ఉదాహరణ చెప్పాం కదా, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఆ ఆర్డర్ లో ఉండాలి. అట్లాగే టీచర్, హీ, మై, ఈజ్, ఇవి ఈ రెండు ఉదాహరణలు ఇచ్చాము. మన వర్డ్ ఆర్డర్ ని దృష్టిలో పెట్టుకొని వీటిని అరేంజ్ చేయండి. రాసే ప్రయత్నం చేయండి. మీకు తెలుసు, మీకు వస్తుంది, నాకు తెలుసు, ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఓకే, నా మన టాపిక్ లోని రెండవ పార్ట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. అంటే మనకు సెంటెన్సెస్ లో ఎన్ని రకాలు ఉంటాయో చూద్దాం. మన పుస్తకం నిండా ఎన్నో రకాల సెంటెన్స్లు ఉంటాయి. అన్ని సెంటెన్స్లను కూడా మనము దేని దానికి విడదీస్తే ఎన్ని రకాల సెంటెన్స్లు వస్తాయి అనేది చూద్దాం. మొత్తంగా వాటన్నిటిని ఎక్కడికక్కడికి విడగొడితే దెర్ ఆర్ 4 kinds ఆఫ్ సెంటెన్సెస్. మొత్తం ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఇన్ని రకాల, ఓన్లీ 4 రకాలైనటువంటి సెంటెన్స్లు మాత్రమే మనకు ముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. 4 రకాలు. ఏంటవి? ఏంటా 4? ఎప్పుడైనా విన్నామా మనం? చూద్దాం. ఫస్ట్ వన్, అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. డియర్ చిల్డ్రన్, ఒక్కొక్క దాని గురించి మళ్ళీ క్లియర్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఆ 4 రకాలు ఏంటి అనేటువంటి దాని గురించి మనం నేర్చుకుందాం. సెకండ్ వన్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్. థర్డ్ వన్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఫోర్త్ వన్, ఇంపరేటివ్ సెంటెన్స్. దీస్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇవి ముఖ్యమైనటువంటి 4 రకాలైనటువంటి వాక్యాలు. నెక్స్ట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి నేర్చుకుందాం. బాగా పేర్లు అయితే మనం చెప్పుకున్నాం, కానీ అసలు అసర్టివ్ ఏంటి, డిక్లరేటివ్ ఏంటి, ఇదేంటి అనే దాని గురించి చూద్దాం. అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్. అసర్టివ్ లేదా డిక్లరేటివ్. అసర్టివ్ సెంటెన్స్ అంటారు, దాన్నే డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంకో రకంగా చెప్పాలంటే దీన్ని మనం పాజిటివ్ సెంటెన్స్ అని కూడా చెప్పవచ్చు. చూద్దాం అసర్టివ్ సెంటెన్స్ అంటే ఏందో చూద్దాం. An assertive or declarative makes a statement or declared something. ఈ అసర్టివ్ ఆర్ డిక్లరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఒక స్టేట్మెంట్ ని ఇస్తుంది, ఏదైనా విషయాన్ని తెలుపుతూ ఉంటుంది. అంటే ఒక స్టేట్మెంట్ కానీ దీన్ని తెలిపేది అసర్టివ్. మనం ఇంతకుముందు చెప్పిన పాజిటివ్ స్టేట్మెంట్లు, పాజిటివ్ సెంటెన్స్. దీనికి ఉదాహరణ చూస్తే మనకు కాస్త అర్థం చేసుకోవచ్చు. The earth moves around the sun. The earth moves around the sun. ఎర్త్ ఏం చేస్తుంది? భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది. ఇది స్టేట్మెంట్. దీన్ని మనం అసర్టివ్ సెంటెన్స్ అంటాం. ఇంకో ఉదాహరణ చూద్దాం. The children are playing. ఇది కూడా అసర్టివ్ సెంటెన్స్. Children are playing. మరొక ఉదాహరణ చూద్దాం. She is my sister. నెక్స్ట్, సెకండ్ దానికి చూద్దామా? ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏమిటి? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే an interrogative asks a question. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నావాక్యము. అంటే ఒక క్వశ్చన్ ఏదైనా ప్రశ్న వేసినప్పుడు దాన్ని ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఉదాహరణ చూద్దాం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాం. నీ పేరేమిటి అన్నాం. ఈ వాక్యం, ఇది కూడా వాక్యం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేటువంటిది వాక్యమే, కానీ ఇది ఏం చేస్తున్నది, ఏమంటున్నది? ఇంతకుముందు ఇది స్టేట్మెంట్. మై నేమ్ ఈజ్ రవి అన్నాడు అనుకోండి, అది స్టేట్మెంట్. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఇది ప్రశ్న వేస్తున్నది, కాబట్టి ఇది ఇంటరాగేటివ్ సెంటెన్స్.
మరొక ఉదాహరణ చూడండి. వెర్ ఆర్ యు గోయింగ్? ఎక్కడికి వెళ్తున్నారు మీరు అనేటువంటి ప్రశ్న. అంటే ప్రశ్నిస్తున్నది. ప్రశ్నావాక్యాలన్నీ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? ఇది ప్రశ్నలు. నెక్స్ట్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. దీన్ని తెలుగులో ఏం చెప్పుకుంటాం మనం? ఆశ్చర్యార్థక వాక్యాలు అంటాం. ఈ ఆశ్చర్యార్థక వాక్యాలు ఎప్పుడు వస్తాయి చూద్దాం. అసలు దాని డెఫినేషన్ ఏందో ఒకసారి చూద్దాం. An exclamatory sentence expresses a strong or sudden feeling or emotion. ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది మన మనిషిలోని బలమైనటువంటి భావాల్ని, మన యొక్క ఎమోషన్స్ ని తెలిపేటువంటి, మన మనసులో మనం ఒకసారి బాధ కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, అవి వ్యక్తం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి సెంటెన్స్లని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటారు. ఆశ్చర్యార్థక వాక్యాలు అని కూడా అంటారు. ఎక్స్క్లమేటరీ వర్డ్స్ లైక్ ఓహ్, అలాస్, హుర్రా, వావ్, ఫ్యాంటాస్టిక్ అనేటువంటి పదాలన్నీ కూడా ఎక్స్క్లమేటరీ వర్డ్స్ విచ్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్. మనం అన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ లో ఈ ఎక్స్క్లమేటరీ వర్డ్స్ వాడం, కానీ అప్పుడప్పుడు ఈ పదాలని వాడతాం. ఈ పదాలని వచ్చినాయంటే మనం వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ గా గుర్తుపట్టాలి. అట్లానే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ దగ్గర వర్డ్స్ వచ్చినప్పుడు ఈ సింబల్ ని, ఈ గుర్తుని వాడతారు. ఉదాహరణ చూద్దాం. వాట్ ఏ క్లవర్ గర్ల్ యు ఆర్. వాట్ ఏ క్లవర్ గర్ల్ యు ఆర్. మనలోని భావన చెప్తున్నాం అనమాట. అబ్బా, నువ్వు ఎంత తెలియగలదానివి అని. మనలోని భావాన్ని, ఆశ్చర్యాన్ని, దాన్ని చెప్తున్నాం, మన భావావేశాన్ని చెప్తున్నాం అనమాట. ఎంత గొప్పగా ఉంది, అబ్బా ఎంత సూపర్ ఉంది కదా అన్నప్పుడు, అయితే ఆహా ఎంత బాగుందో అన్నవన్నీ కూడా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కింద వస్తాయి. మరొక ఉదాహరణ చూద్దాం. వాట్ ఏ లవ్లీ వెదర్. హాయిగా చల్లటి గాలి వీస్తున్నప్పుడు, చల్లగా హాయిగా ఉన్నప్పుడు దాన్ని మనం చెప్తాం వాట్ ఏ లవ్లీ వెదర్, ఎంత బాగుందో. ఇంకొకటి, వావ్ ఐ రియల్లీ లైక్ ఇట్. వావ్ ఐ రియల్లీ లైక్ ఇట్. చూడండి, మిగతా మొదటి రెండు ఉదాహరణలో ఆ ఎక్స్క్లమేటరీ వర్డ్స్ మనం ఏం వాడలేదు, అంత మాత్రం అవి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కావనలేము. అందులో ఉన్నటువంటి మీనింగ్ ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మటుకు వావ్ ఐ రియల్లీ లైక్ ఇట్ అని వచ్చింది. వీటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటారు. వీటిని సెంటెన్స్ యొక్క చివర ఎక్స్క్లమేషన్ మార్క్ ఒకటి ఉంటుంది. దాంట్లోని భావాన్ని మనం అర్థం చేసుకొని ఆ సెంటెన్స్ ని గుర్తుపట్టాల్సి ఉంటుంది. మరొకటి, నాలుగో రకమైనటువంటి సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్. దీనికి ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఏంటో చూద్దాం. An imperative sentence gives us an order, a command, a request and a desire. ఇంపరేటివ్ సెంటెన్స్ అనేటువంటిది ఆర్డర్లని, కమాండ్స్ ని, రిక్వెస్ట్ ని, డిజైర్స్ ని ఇస్తుంది. అంటే ఆర్డర్ అంటే ఆర్డర్ వేయటం, కమాండ్ చేయటం, రిక్వెస్ట్ చేయటం, విజ్ఞప్తి చేయటం, కోరికను తెలియజేస్తుంది. ఇటువంటి వాటిని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటారు. ఉదాహరణలోకి వెళ్ళిన తర్వాత మీకు కాస్త అర్థమవుతుంది. చూడండి, సిట్ డౌన్ అనేది ఆర్డర్, కూర్చో అనేది ఆర్డర్. నెక్స్ట్, లెండ్ మీ యువర్ బుక్ ప్లీజ్, కాస్త మీ పుస్తకం ఇస్తారా అనేది రిక్వెస్ట్. ఇక్కడ రిక్వెస్ట్. నెక్స్ట్, టీచర్ సేవ్స్ హిమ్. ఇక టీచరే రక్షించాలి అని, టీచరే కాపాడాలి అనేటువంటిది విష్ అని కోరుకోవటం, లేదా టీచరే కాపాడాలి అనేది విష్ లేదా డిజైర్. ఇక్కడ చూడండి, ఇందులో ఇంతకుముందు సెంటెన్స్లో మనము ఆబ్జెక్ట్ లేకున్నా ఏం లేదన్నాం కదా. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ కూడా లేదు. అర్థమైందా? చూశారు కదా, సిట్ డౌన్ అన్నారు. సిట్ డౌన్ అంటే ఎవరు సిట్ డౌన్ అంటున్నారు? ఎదురుగా ఉన్న యు అన్నమాట. ఇక్కడ సబ్జెక్టు ఎవరు? యు. సిట్ డౌన్, యు సిట్ డౌన్ అనే అర్థం అక్కడ. అంటే ఇక్కడ సబ్జెక్టు లేకపోయినా మనకు అర్థం. సిట్ డౌన్ అంటే ఎవరికి చెప్తున్నాడు? కూర్చోమంటే.
కూర్చోమంటాడు. ఎవరు కూర్చోమంటారు? మనల్ని కూర్చోమన్నాడు. ఇవి ఈ 4 రకాలైనటువంటి సెంటెన్స్‌లు మనకి ఇంగ్లీష్ భాషలో కనబడతాయి. ఇదంతా నేర్చుకున్నాం కదా! నేర్చుకున్న దాంట్లో మనకు కాస్త అర్థమైంది ఏమిటి అయ్యా అంటే, ఏం పాయింట్లు అర్థమయ్యాయి? ఎవ్రీ సెంటెన్స్ బిగిన్స్ విత్ ఏ క్యాపిటల్ లెటర్. క్యాపిటల్ అక్షరంతో మొదట రాయాలి. చూడండి, ఎవ్రీ అన్న దాంట్లో ఈ క్యాపిటల్ లెటర్ కదా, అట్లా అనమాట. ఫ్రమ్ ద అబవ్ అన్న దాంట్లో క్యాపిటల్ లెటర్ ఉంది కదా, అట్లా ఎండ్లనైనా ప్రతి సెంటెన్స్ కంపల్సరీ మనం ఫాలో కావాలి. సెకండ్, ఏ ఫుల్ స్టాప్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద అసర్టివ్ సెంటెన్స్. ఫస్ట్ చెప్పుకున్న అసర్టివ్ సెంటెన్స్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంది కదా. మన పాజిటివ్ సెంటెన్స్ అని ఏదైతే అంటున్నామో ప్రతి సెంటెన్స్ యొక్క చివర ఫుల్ స్టాప్ ఉండాలి. ఇంకోటి, థర్డ్ వన్, ఏ క్వశ్చన్ మార్క్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఆ ఇంటరాగేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు చివర మనం ఈ ప్రశ్న గుర్తు పెట్టాలి, కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్, an exclamatory mark is placed at the end of the exclamatory sentence. ఆశ్చర్యార్థక వాక్యం చివర ఎక్స్క్లమేటరీ మార్క్ కంపల్సరీ ఈ మార్క్ ని పెట్టాలి. కనబడుతుంది కదా, ఎక్స్క్లమేటరీ మార్క్ ని కంపల్సరీ దాని యొక్క చివర ఉంచాలి. ఓకే డియర్ చిల్డ్రన్, ఈ లెసన్ అంతా అయిపోయింది కదా. దీని మీద ఒక చిన్న ఎక్సర్సైజ్, దీని కొన్ని చెప్పిన దాని మీద మీరు ఆ సెంటెన్స్లని గుర్తుపట్టే ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్. ఫస్ట్ వన్, హూ టోల్డ్ యూ దిస్. ఇది అర్థం చేసుకోండి. హూ టోల్డ్ యూ దిస్, అది ఏ వాక్యం రాయాలి. సెకండ్ వన్, షీ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ సింగర్ అనేటువంటిది అవగాహన వస్తుంది. బ్రింగ్ మీ దట్ బుక్, ఇదేంటి. ఫోర్త్ వన్, గెట్ లాస్ట్, ఇదేంటి, ఇదే సెంటెన్స్. నెక్స్ట్ వన్ చూడండి, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్ అన్నాం, ఇదే సెంటెన్స్. ఐడెంటిఫై చేయండి, గుర్తుపట్టండి. ఐ హ్యావ్ 2 పెన్స్, ఇదే సెంటెన్స్. డియర్ చిల్డ్రన్, డూ ప్రాక్టీస్. పిల్లలు, ఇవన్నీ కూడా మరొకసారి వీడియోని 1-2 సార్లు వీడియో చూడండి, నోట్స్ రాసుకోండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. పిల్లలు, మరొక లెసన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.